ఇప్పుడు మనము శ్రీమద్ భగవద్గీత 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగంలోని 6 మరియు 7వ శ్లోకముల యొక్క భావమును తెలుసుకుంటాము. మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరా ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంగాతః చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఈ శ్లోకంలో యొక్క భావము ఏమనగా, మహాభూతములు అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, ఏకాదశేంద్రియములు, ఇంద్రియ గోచరమయ్యేడి పంచ విషయములు, ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, ధాతు సముదాయమైన శరీరము, చేతనత్వము, పట్టుదల మొదలైన వికారములతో కూడినదే క్షేత్రమని సంగ్రహముగా చెప్పబడినది. ఈ 2 శ్లోకములలో శరీరము లేదా క్షేత్రము అనే దానిలోని అంశములు బాగుగా తెలుపబడినవి. అవి ఏవనగా, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము అనేటటువంటి 5 మహాభూతములు. ఇవి సూక్ష్మమైనటువంటివి. అహంకారం, నేను, నాది అనే భావన. అదేవిధంగా బుద్ధి, ఇది నిర్ణయ శక్తిని తెలియజేస్తుంది మరియు హేతుబద్ధముగా ఉంటుంది. తర్వాత అవ్యక్తం అనగా కంటికి కనపడని మూల ప్రకృతి, అనగా ఇది మనము పూర్వజన్మలలో చేసినటువంటి కర్మల యొక్క సంస్కారములు, వాసనలు, అదేవిధముగా సమిష్టి వాసనలు. దీనినే మనము మాయ లేదా అవిద్య అంటాము. ఇది మన కంటికి కనపడేటటువంటి మూల వస్తువు అని చెప్పవచ్చును. 5 కర్మేంద్రియములు మరియు 5 జ్ఞానేంద్రియములు, వీటికి తోడుగా మనస్సు కలిసి మొత్తము ఏకాదశేంద్రియములు అనగా 11 ఇంద్రియములని తెలుపబడినవి. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మము అనేటివి 5 కర్మేంద్రియాలు. చూపు, వాసన, శబ్దము, రుచి, స్పర్శ అనేటివి 5 జ్ఞానేంద్రియములు అని మనకు తెలుసు. అదేవిధంగా కాళ్ళు, చేతులు, నోరు, పాయువు, ఉపస్థ, ఇవి కూడా 5 కర్మేంద్రియములుగా చెప్పడము జరుగుతున్నది. మన కంటికి కనబడే స్థూల శరీరము, మనస్సు, బుద్ధులు కలిసినటువంటి వస్తుమయ ప్రపంచంతో పాటు వాటి ద్వారా దర్శించే లేదా అనుభవించే ఉద్వేగములు, ఆలోచనలు కూడా కలిసినదే క్షేత్రము. వీటిలో ఇచ్ఛాద్వేషములు, సుఖదుఖములు, చేతనత్వము, పట్టుదలలు జ్ఞేయములు కావున ఇవి కూడా క్షేత్రంలోని భాగాలు అని చెప్పడం జరుగుతున్నది. ఆత్మ ఒక్కటే క్షేత్రజ్ఞుడు అని చెప్పబడుతుంది. ఈ మానసిక ఉద్వేగాలు, భౌతిక విషయాలు, భావములు అనగా ఇవి చూడబడేటివి, అనుభవించబడేటివి లేదా భావించబడేవి లేదా తెలుసుకోబడేటివి. ఇవన్నీ కూడా వస్తువుల కిందకే మనము భావిస్తాము. ఇవన్నీ కలిసి క్షేత్రం అని పిలువబడుతుంది. ఇక్కడ తెలుసుకోబడేది విషయము లేదా క్షేత్రము అంటాము. తెలుసుకునేది క్షేత్రజ్ఞుడు లేదా విషయి అంటారు. ఈ సమస్త దృశ్యాలు, సమస్త వికారాలు క్షేత్రమని చెప్పబడతాయి. అనగా ఇక్కడ దృక్కు, చూచేవాడు అయినటువంటి క్షేత్రజ్ఞుడు లేదా ఆత్మ నిర్వికారంగా ఉంటుంది. మిగిలిన క్షేత్రంలోని భాగాలన్నీ వికారములు చెందుతూ ఉంటాయి. ఈ విధముగా మనము మొత్తము క్షేత్రం యొక్క అన్ని అంశములను, భాగములను ఈ 2 శ్లోకములలో భగవానుడు వివరించడం జరిగినది. శుభం భూయాత్.